మనం మహబూబ్ నగర్ వెళ్తాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా పాలమూరు మున్సిపాలిటీలో రాజకీయంగా అక్కడ అగ్గి రాజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా మున్సిపాలిటీలో అవిశ్వాస సెగలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మహబూబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూలులో ప్రధానంగా ఉంది. కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసానికి రంగం ఏర్పడుతుంటుంది. ప్రభుత్వం మారిన తర్వాత పూర్తి స్థాయిలో అవిశ్వాసాలు మున్సిపాలిటీలు ప్రభుత్వ పరం చేసుకునే దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 49 కౌన్సిలర్లతో అవిశ్వాసానికి మద్దతు తెలిపినటువంటి 32 మంది కౌన్సిలర్లు. సో ఇది కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారినటువంటి మన నల్గొండలో జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఇక్కడ అదే పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. ఈవినింగ్ రాజశేఖర్, ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలకు తెరలేపిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే మహబూబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూలు, కల్వకుర్తిలో ప్రధానంగా ఈ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలకైతే తెరలేపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఒక అడుగు ముందుకు వేసి నిన్న ఏదైతే మహబూబ్నగర్ మున్సిపాలిటీలో 32 మంది కౌన్సిలర్లు ఏదైతే చైర్మన్ కొరమోని నరసింహులకు వ్యతిరేకంగా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఏదైతే మద్దతు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై, తర్వాత అభివృద్ధిపై కూడా చర్చ లేపాలి, తమకు అసంతృప్తి ఉందంటూ కూడా ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్ తో సహా